I am working as a functional English and life skill trainer in APS or W Schools and College, Chittoor. Yeah, we have already discussed the topic presentation skills. Yeah, previously we discussed the topic presentation skills. So still we have to learn how to present in front of the audience, how to give seminars. What is the importance of presentation skills? How it will be, how we have to give the effective presentation అనేది ఈ రోజు నేర్చుకుంటాం అన్నమాట. సో నిన్న మీకు చాలా చెప్పాలన్నమాట ఎలా ఇవ్వాలి అని, వీడియోస్ కూడా చేయమన్నాను కానీ 1 or 2 స్టూడెంట్స్ పంపించారనమాట. సో వాట్ అబౌట్ రిమైనింగ్ అశోక్, Sujita? I'm studying second year MPC East Godavari district, Rajamahendravaram Government Junior College, and my trainer name is SN Sujata ma'am, and my English lecturer name is Kiran Kumar sir, and my batch number is 4. There are 4 members in my family: my father, mother, and my younger sister, including me. My father is a construction worker, and my mother has a housewife, and my younger sister studying 10th class at Government High School, and I am studying inter second year MPC Government Junior College in Rajamahendravaram. And What are your hobbies? my hobbies: reading books, watching music ma'am, listening music. Listening to music. Yeah. Then what is your ambition? What is your strength and weakness? What is your strength? Your parents or your self-confidence? You have some strength, no? Ni strength enti? My, Ni balam. my strength is my family ma'am. Okay. Your weakness? And my weakness ante stage fear. Yeah, stage fear. ఇప్పుడు అది పోయింది కదా. You are speaking very excellent. Thank you ma'am. చాలా బాగా మాట్లాడావు. ఓకే, అదే వీడియో తీయాలి నాన్న. ఓకే సో ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ యాడ్ చేసుకొని దాంతో ఒక 10 పాయింట్స్ యాడ్ చేసుకో. ఫస్ట్ నీ గురించి అంటే ఫస్ట్ చెప్పావు కదా, అలా చెప్తూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ యాడ్ చేసుకోవాలి. సారీ, టాపిక్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, నేను మీకు ఆల్రెడీ టాపిక్స్ కూడా పంపించాను కదా, అసలు ఏదైనా ఒక టాపిక్ ఎక్కడో బుక్స్ లో ఉంటుంది, వెతికి నీట్ గా రాసుకోండి. ఓకే, ఏది సోర్సెస్ దొరకనప్పుడు మాత్రమే గూగుల్ సెర్చ్ చేసుకోండి. ఇఫ్ యూ గెట్ ఎనీ సోర్సెస్ లైక్ ఇన్ టెక్స్ట్ బుక్స్, న్యూస్ పేపర్, ఆర్టికల్, ఎనీథింగ్ యూ కెన్ స్పీక్ రిలేటెడ్ టు ఇంగ్లీష్, రైట్? ఇంగ్లీష్ ఇప్పుడు మనం టీచ్ చేస్తున్నాం కాబట్టి రిలేటెడ్ టు ఇంగ్లీష్ టాపిక్ తీసుకో. ఒక 10 లైన్స్ రాసుకొని నువ్వు హ్యాపీగా చదవచ్చు, ప్రాక్టీస్ చేసుకో. చెప్పావు కదా. వాట్ ఈస్ యువర్ అంబిషన్? అంబిషన్, goal. There is no ambition ma'am. What? నీ అంబిషన్ ఇంకా డిసైడ్ ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నావు? దట్ ఈస్ యువర్ అంబిషన్. యు వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ ఆర్ ఇంజనీర్? ఇంకా ఏం అనుకోలేదు మ్యామ్. ఇంకా ఏం అనుకోలేదా? ఇంటర్ కూడా అయిపోతుంది కదమ్మా. అంటే అగ్రికల్చర్ అడిగితే కూడా నేను అగ్రికల్చర్ గురించి ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను మ్యామ్. ఓకే, సో యు డిడ్ంట్ సెట్ యువర్ గోల్ స్టిల్? yes ma'am. You already going to complete inter, right? yes ma'am. We have to keep our goal, plan, right? ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దగ్గరకు వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ అవ్వకూడదు. we have to plan. yes, we have to plan it earlier, right? మనకు చిన్నప్పటి నుంచి ఒక గోల్, అంబిషన్ ఉంటే దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ పోతాం అన్నమాట. సో అది మన మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి, రైట్? గోల్ అనేది. yes, అంటే నీ గోల్ ఏంటి? హూ ఈస్ స్పీకింగ్? యా, థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ ఎవరో చిన్నప్పటి నుంచి ఉన్నారన్నారు కదా, ఎవరది? హూ ఈస్ స్పీకింగ్? కమ్ అవుట్. నెక్స్ట్ ఎవరు చెప్తారు ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్? I think Sujita will send after 1 hour, I think so. She is good at speaking.
బాగా మాట్లాడుతుంది. ఈవెన్ అరుణ కూడా పంపించింది నాకు. ఈ అమ్మాయి కూడా ఆల్రెడీ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో కూడా పంపించింది, చాలా బాగా మాట్లాడింది. అంతే, దానికి ఒక టాపిక్ ఆడ్ చేసుకుంటే సరిపోతుందిరా. ఓకే, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తూ ఒక టాపిక్ 10 to 15 లైన్స్ జస్ట్ మీరు ప్రిపేర్ అయితే చాలు. మీరు క్లాస్ రూమ్ లో మీ యొక్క టాపిక్స్ అదే మీన్స్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, అందులో 2 pages కూడా మీరు ప్రిపేర్ అయిపోతుంటారు కదా ఈజీగా. ఓకే, సో అదే అలాగే చేయాలి, రైట్? సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇఫ్ వి కీప్ ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ అండ్ కాన్ఫిడెన్స్, యూ హ్యావ్ టు ప్రెజెంట్. సో ఇప్పుడు మీకు ప్రెజెంటేషన్ స్కిల్స్ వచ్చింది, నీకు అస్సలు స్టేజ్ ఫియరే లేదు. ఎంత బాగా చెప్పావో తెలుసా, ఫేస్ ఎక్స్ప్రెషన్, స్మైలింగ్ అన్ని ఉన్నింది అనమాట. వెరీ గుడ్. నెక్స్ట్, హూ ఈస్ గోయింగ్ టు స్పీక్? యూ హ్యావ్ టు కమ్ అవుట్, మీరే రావాలి. యూ హ్యావ్ టు ఆన్ యువర్ కెమెరాస్. కెమెరా ఆన్ చేసుకోండి అందరూ. I'm requesting everyone to on your camera. అందరూ కెమెరా ఆన్ చేస్తే నేను ఫేస్ చూస్తాను, మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంది అని నాకు తెలియాలన్నమాట. సో స్పాక్స్, యూ హ్యావ్ టు గివ్ ఛాన్స్ టు యువర్ స్టూడెంట్స్ టు స్పీక్ అవుట్. మీ పిల్లల్ని మోటివేట్ చేసి మాట్లాడించండి. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. యా, సౌందర్య రాణి, లోకేశ్వరరావు, మైత్రి శ్రీ, ఎవరైనా మాట్లాడచ్చు. మైత్రి, కెన్ యూ స్పీక్? అశోక్, అశోక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోనన్నా, అన్మ్యూట్ చేస్తా. యా, కమ్ ఆన్, కమ్ ఆన్, స్పీక్ అవుట్. My name is Anjaneyulu from GJC College, Kanchikacherla. I am studying 2nd MPC. Okay. In future, I become a government officer. I will take care of my family responsibilities. I have one sister. He is studying degree first year. My father name is Venkateswar Rao. Yeah. He is a farmer. My mother name is Lakshmi. He is a housewife. Thank you for this giving opportunity for sharing these words. Very good. You have to some more points. Okay. Yeah, Okay, Maitri ma'am. Shri, can you speak, Nana? Yeah, very good. Next, Maitri. Good morning, madam. Ashok, why are you hiding? Yeah. Tell My them. name is Sri Maitri Sri from Tuli Girls College. My mother name is Surya Kumari. My father name is Sinnarao. My brother name is Sham. I am studying in the 2nd year. My goal is police. My group is That's it. Yeah, very good. At least ఇప్పుడు స్టేజ్ ఫియర్ అన్నా పోయింది, రైట్? యా, అశోక్. అశోక్ నేమ్ పిలవగానే కెమెరా ఆఫ్ చేసుకుంటున్నాడు. వై ఫీలింగ్ షై? దెన్ సౌందర్య రాణి మేడం గారు, మీ స్టూడెంట్స్ ని పార్టిసిపేట్ చేపిస్తారా? Madam, already Anjaneyulu is spoken about self-introduction, ma'am, just now. Yeah. He is my student, ma'am. Yeah, very good. Yes, ma'am. Next, who is going to speak? Ma'am, you have to give some guidance to prepare and send video also, ma'am. Yes, ma'am, already completed, ma'am. I sent to you, ma'am. My principal, Anand Kumar sir, also kept that self-video, ma'am, to you. But I didn't receive. Ma'am. You have sent to coordinator or me? Yes, ma'am, coordinator, ma'am. Sri Pallavi Sai Pallavi, madam, or Rahman sir, I sent, ma'am. Sai And Pranita. personality development and English also I sent self videos, ma'am. Yeah. Okay. And Amolya and Anjaneyulu presented these skills, ma'am. 2 videos.
And Kishore, can you speak, Nana? వాళ్ళందరూ రమ్మంటారు. Kishore? వీళ్ళకంతా స్టేజ్ ఫియరా? And Maitri, can you speak? Give a self-introduction. Yeah, Amulya is giving nice answer and interacting with me. Yes. Where is Amulya? Amulya ready to give a self-introduction, ma'am. Yeah. Ma'am. Let her speak. Yeah. Amulya is ready to give a self-introduction, ma'am. Yeah, ma'am. Your name? Come on, give Nana. Show your face. College, GJC College Government. బాగా పెట్టుకో Good Nana. morning, ma'am. Good morning, బాగా ma'am. ప్లేస్ చేసుకో. Yeah, good morning. Yeah, good morning. Tell me. Good morning, ma'am. My name is Amulya. Introduce yourself. Hello, ma'am. Sorry, ma'am. Good morning, ma'am. My name is Amulya. Continue, Nana. Okay. I'm studying second year GJC in Kanchancherla in CEC. Okay. My principal sir name is Anand Kumar sir. My father name is Sudarshanam Narasimharao and my mother name is Sudarshanam baby. And my trainer name is Miss Sujata Madam, Mrs. Sujata Madam, and my spoke name is Mrs. Soundarya Madam. Ma'am, yesterday I also sent my video self-introduction. Yeah. What is your hobbies and goals? My hobbies are playing with kids and reading books, ma'am. Yeah. And next, ma'am. Goal, ambition. My ambition to become a IAS officer, ma'am. Yeah, very great goal you have. Very good. Thank you, ma'am. Thank you. Yeah. Yes, you spoke very well. Yeah. So let us go to the topic. What is presentation skills? Presentation skills అంటే ఏంటి అని తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు ఇంకా కొన్ని skills అని నేర్చుకున్నాం అన్నమాట. So at least you have came out with your self introduction. అంటే మీకు presentation skills అనేది కొంచెం వరకు ఇంప్రూవ్ అయిందన్నమాట. So I got the changes, right? From you. Okay, so body language anamata. Presentation skills ki edi important ante our body language. First anedi body language anedi avasaramu. ఆ బాడీ లాంగ్వేజ్ లో కూడా మనకి ఏమంటే అపీరియన్స్. అవర్ అపీరియన్స్ షుడ్ బి వెరీ వెరీ గుడ్. అండ్ అవర్ స్టైల్ ఆఫ్ స్పీకింగ్, మనం ఎలా మాట్లాడతాము, ఎలాంటి స్టైల్స్ యూజ్ చేస్తున్నాము. స్టైల్ ఆఫ్ స్పీకింగ్ లో మనము వేరే వాళ్ళని కాపీ చేయకూడదు, మనకని ఒక ఓన్ స్టైల్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. వీ షుడ్ నాట్ కాపీ అమితాబ్ బచ్చన్, అల్లు అరవింద్ వీళ్ళ స్టైల్స్ నంతా ఫాలో అవ్వకూడదు అనమాట. సో మనకంటూ ఒక ఓన్ స్టైల్ అన్నమాట. ఓకే, రజనీకాంత్ స్టైల్లో నేనేదో ఇలా విసురుతాను, ఇలా చేస్తానని మనం మాట్లాడుతున్నప్పుడు మనకంటూ ఒక ఓన్ స్టైల్ ని క్రియేట్ చేసుకోవాలి. సో ఆ స్టైల్ యూజ్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ చాలా బాగా అట్రాక్ట్ అవుతారన్నమాట. సో దాని తర్వాత ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలంటే ప్రతి ఆడియన్స్ ని అబ్జర్వ్ చేయాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ మాట్లాడాలన్నమాట. సో వాయిస్ మాడ్యులేషన్ షుడ్ బి చేంజ్. మనం వాయిస్ అనేది ఒకే లెవెల్లో కాకుండా హై పిచ్, లో పిచ్ కి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇది మీకు ఇంగ్లీష్ లెక్చరర్స్ గ్రామర్ లో చెప్పింటారనమాట. ఓకే, స్ట్రెస్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలన్నమాట. సో ఇంటోనేషన్, స్ట్రెస్ లో వాయిస్ మాడ్యులేషన్ గురించి కూడా మీకు టీచ్ చేసింటారు, రైట్? సో దాని తర్వాత స్మైల్. వెన్ వీ హ్యావ్ టు స్పీక్ ఎనీథింగ్ వీ షుడ్ బి స్మైలింగ్ ఫేస్. స్మైల్ తో మనము చెప్పాలి. దాని తర్వాత హ్యూమర్ అనేది ఉండాల. ప్రతిసారి మనం మాట్లాడుకుంటూ పోతుంటే బోరింగ్ ఫీల్ అవుతారు, రైట్? విల్ గెట్ స్లీపింగ్, ఒకవేళ నిద్ర కూడా వస్తుంది అనమాట. కంటిన్యూగా 4-5 అవర్స్ సెమినార్ కానీ పబ్లిక్ స్పీచ్ ఇస్తున్నప్పుడు మనం ఆడియన్స్ కి ఏం చేయాలా, ఎంటర్టైన్మెంట్ చేయాలా. సో టాపిక్ నుంచి బయట వెళ్ళకూడదు. వీ షుడ్ నాట్ గో అవుట్ ఆఫ్ ద బాక్స్. ద టాపిక్ షుడ్ బి ఇన్ ద బాక్స్.
ఆ బాక్స్ లోనే ఉండాలి. బట్ హ్యూమర్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఏదైనా ఫన్ జోక్స్ అలాంటిది ఉంటే వాళ్ళ మధ్యలో వాళ్ళ మైండ్ రిఫ్రెష్మెంట్ అవుతుంది అనమాట. అలా ప్లాన్ చేసుకోవాలి. సో మనకు మెయిన్ బాడీ లాంగ్వేజ్ అన్నాను. బాడీ లాంగ్వేజ్ లో మనకు అపీరియన్స్ అండ్ ఐ కాంటాక్ట్, హ్యాండ్స్ అండ్ లెగ్స్, మన కాళ్ళు చేతులని ఎలా మూవ్మెంట్ చేయాలి. ఓకే, మనము అందుకని డాన్స్ చేయకూడదు అనమాట. వీ షుడ్ నాట్ డాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆడియన్స్. అవర్ బాడీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్. అందుకని మనం డాన్స్ చేసాం అనుకోండి స్టేజ్ పైన ఏమవుతుంది, ఫన్నీగా ఉంటుంది అనమాట. ఏదో జోక్ చేస్తున్నారు, మనల్ని కమెడియన్స్ లాగా ట్రీట్ చేస్తారు. వీ షుడ్ నాట్ బి లైక్ దట్. అంటే కొద్దిగా హ్యూమర్ అనేది ఉండాలి, రైట్. దాని తర్వాత ఇంకా ఈవెన్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇట్ విల్ బి యూజ్ ఫర్ సెమినార్స్, ప్రాజెక్ట్, పబ్లిక్ స్పీచ్ అండ్ ఏదైనా కాలేజ్ ఫంక్షన్స్ అండ్ వర్క్ షాప్స్. వీటికి ఇంటర్వ్యూ, వైల్ యు ఆర్ అటెండింగ్ ఇంటర్వ్యూ ద ప్రెజెంటేషన్ స్కిల్స్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. అంతే కదా, కాలేజ్ లో మనం ఏదైనా ఫంక్షన్, అవార్డ్, రివార్డ్ వీటికంతా ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి. So we have to plan it. We have to set a goal. What the impact will come out. మనం ఎలాంటి ప్రెజెంటేషన్ ఇస్తే ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది ఆడియన్స్ నుంచి ప్లాన్ చేసుకోవాలి. సో వీ షుడ్ బి వెరీ అటెంటివ్. మనము అటెంటివ్ గా ఉండాలి. మనం సెమినార్ ఇస్తున్నప్పుడు చాలా అటెంటివ్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి. మన యొక్క స్ట్రెంగ్త్ అనేది ఒకే లెవెల్లో ఉండాలి. వీ షుడ్ నాట్ బి టైర్డ్. మనం టైర్డ్ అవ్వకూడదు. ఎంతసేపు మాట్లాడుతున్నా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసుకోవాలి, యాక్టివ్ గా ఉండాలి, టైర్డ్నెస్ గా ఫీల్ అవ్వకూడదు అనమాట. మధ్యలో బ్రేక్ ఇవ్వాలంటే కొన్ని హ్యూమర్స్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. నెక్స్ట్, నీడ్ ఆఫ్ ద ప్రెజెంటేషన్. ఈ ప్రెజెంటేషన్ అనేది ఎందుకు అవసరము, ఎందుకోసం మనం చేస్తున్నాము, వాట్ ఈస్ ద పర్పస్, అంటే దీని వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ఆడియన్స్ కి ఇది ఉపయోగపడుతుందా లేదా, ఇలాంటిదాన్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో మనం స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు నర్వస్నెస్ ఉండకూడదు, ఫియర్ అనేది ఉండకూడదు అనమాట. వీ షుడ్ నాట్ బి ఫియర్, రైట్. మనం బోల్డ్ గా ఉండాలి, కాన్ఫిడెన్స్ తో మాట్లాడాలి, షివరింగ్ ఉండకూడదు, మన వాయిస్ లో కూడా బ్రేక్ అవ్వకూడదు అనమాట. సో దీనికి ఏం చేయాలంటే వీ షుడ్ బి ప్రీ ప్లానింగ్ అనేది చేసుకోవాలి, రైట్. నేను ఒక స్టోరీ చెప్తానన్నమాట. సో ఒక ఇద్దరు ఉన్నారనమాట, రాము, సోము. ఆ ఇద్దరికి కొన్ని స్కిల్స్ ఉందన్నమాట. ఒకరికి వచ్చి ఏం స్కిల్ ఉంది, టెక్నికల్ స్కిల్ ఉంది. ఎవరికి, రాముకి టెక్నికల్ స్కిల్ ఉంది, సోముకి ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంది. వాళ్ళిద్దరూ ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఎవరికి జాబ్ వస్తుంది చెప్పండి, వాట్ ఈస్ ద ఆన్సర్? రాముకి వస్తుందా, సోముకి వస్తుందా? రాముకి టెక్నికల్ స్కిల్ ఉంది, సోముకి ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంది. ఎలాంటి ప్రెజెంటేషన్ అన్నా తను చాలా బాగా మాట్లాడగలడు. సో సోము టెక్నికల్ స్కిల్ ఉంది, సోముకి ప్రెజెంటేషన్ స్కిల్ ఉంది. ఎవరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు? సోము మ్యామ్. సోము మ్యామ్. టెల్ ద ఆన్సర్. సోము మ్యామ్. వై? అంటే వెరీ గుడ్. ప్రెజెంటేషన్ స్కిల్ ఉంది. టెక్నికల్ స్కిల్ అంటే తను ఆఫీస్ లో జాయిన్ అయిన తర్వాత కూడా నేర్చుకోగలడు. బట్ ప్రెజెంటేషన్ స్కిల్ అనేది ఏంటి, ఎలాంటి టాపిక్ ఇచ్చినా కూడా తను మాట్లాడగలడు, రైట్. తను ఒక టీం బిల్డ్ చేయగలడు, రైట్. టీం లీడర్ గా ఎదగగలడు. సో హీ హ్యాస్ ద క్వాలిటీ ఆఫ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. అతనికి ప్రెజెంటేషన్ స్కిల్ ఉంది, టెక్నికల్ స్కిల్స్ ఆటోమేటికలీ హీ హ్యాస్ టు లెర్న్, రైట్. సో అతన్ని సెలెక్ట్ చేస్తారనమాట. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే మనకి ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇచ్చినప్పుడు మన యొక్క వ్యూలో ఆడియన్స్ ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ అని ఉంటారు. మనం స్టూడెంట్స్ కన్నా ఇవ్వచ్చు, ఓకే. పబ్లిక్ స్పీచ్ అంటే ఆడియన్స్ ఎంత మంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా గోల్ సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్. సో మనం ఏదైనా ఒక స్టోరీతో స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇస్తున్నప్పుడు మనం వాళ్ళకి ఒక స్టోరీ, మోటివేషనల్ స్టోరీతో స్టార్ట్ చేస్తే ఆడియన్స్ చాలా బాగా ఇంప్రెస్ అవుతారు, రైట్. మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారు. మన బాడీ లాంగ్వేజ్, మన ఎక్స్ప్రెషన్స్, మన స్టైల్ ఆఫ్ స్పీకింగ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్, ఐ కాంటాక్ట్, ఎవ్రీథింగ్ షుడ్ బి వెరీ వెరీ పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. సో ఇంకొక స్టోరీ అనేది మీకు చెప్తానన్నమాట. ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆ సైంటిస్ట్ వచ్చి ప్రతిరోజు సెమినార్ ఇస్తూ ఉంటాడనమాట వెళ్ళి. సో అతను సెమినార్ ఇచ్చేటప్పుడు అతనికి టైం ఉండదు.
అతను ఏం చేస్తాడంటే కార్లో వెళ్తూ ఉంటాడు. కార్లో వెళ్తూ ఉన్నప్పుడు అతను సెమినార్ కి రిహార్సల్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తాడనమాట. అంటే ఏం చేస్తాడు, కార్లో కూర్చొని డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటే తను ప్రాక్టీస్ చేసుకుంటాడు. నేను ఎలా మాట్లాడాలి, సో ఏమేమి ఇవ్వాలి. సో ఎవ్రీవన్ షుడ్ ప్రిపేర్ బిఫోర్ గోయింగ్ టు గివ్ ద సెమినార్ ఆర్ ఎనీ టీచింగ్ ఎనీథింగ్. వీటినంతా ప్రెజెంటేషన్స్ అంటారు. ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే ముందుగా ప్రిపేర్ అవ్వాలి. వితౌట్ ప్రిపరేషన్ వి కాంట్ ప్రెజెంట్, రైట్? మనం ఏదైనా ప్రిపేర్ అయితేనే పర్ఫెక్ట్ గా మనం ప్రెజెంటేషన్ అనేది ఇస్తాము. అలా ఆ సైంటిస్ట్ ప్రతిరోజు సెమినార్ అనేది కండక్ట్ చేస్తాడు. సో ఎవరికి కండక్ట్ చేస్తాడంటే ఒక సెమినార్ కి అతన్ని బుక్ చేస్తారు. ప్రతిరోజు స్టేజ్ పైన సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ఓకే, చాలా మందికి సెమినార్ ఇవ్వాలి. అలాంటప్పుడు తను కార్లోనే ప్రిపేర్ అవుతూ పోతాడు. ఆ కార్లో ప్రిపేర్ అవుతూ వెళ్తున్నప్పుడు డ్రైవర్ అనే అతను ఏం చేస్తాడంటే అతన్ని అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కటి తన మైండ్ లో ఫిక్స్ చేసుకుంటాడు. అతను ఏమేం మాట్లాడతాడు అన్ని టాపిక్స్ అతని మైండ్ లో స్టోర్ అయిపోతుంది అనమాట. సో అతను సైంటిస్ట్ వెళ్తాడు, ఇంకా సెమినార్ ఇస్తాడు. చాలా బాగుంటుంది అతని సెమినార్ అనేది, వెరీ వెరీ ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ ద సెమినార్ హీల్ కమ్ అండ్ ఆస్క్ ద డ్రైవర్, నేను ఈ రోజు సెమినార్ ఎలా ఇచ్చాను అని కంపల్సరీ అడుగుతాడు అనమాట. సార్ చాలా బాగుంది అంటే నీకు అర్థమైందా నా సెమినార్ అని అడుగుతారు. ఎందుకు సార్ అర్థం కాదు, మీ సెమినార్ నేను మీకన్నా చాలా బాగా ఇవ్వగలను అని అంటాడనమాట. ఓ అలాగా, అంత బాగా నీకు అర్థమైందా, అయితే రేపు సెమినార్ నువ్వే ఇవ్వాలి అంటాడు. సో కార్లో వెళ్తూ ఉన్నప్పుడు డ్రైవర్ ప్లేస్ లో సైంటిస్ట్ ఉంటాడు, సైంటిస్ట్ ప్లేస్ లో డ్రైవర్ ఉంటారనమాట. ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో తనకు టాపిక్ అనేది ఇస్తాడు, తను ప్రాక్టీస్ అయిపోతాడు. సో యాక్చువల్ గా ప్రాక్టీస్ అంతా ఇక్కడ సైంటిస్ట్ చేస్తాడు, ఇతను డ్రైవర్ వింటూ వెళ్తా ఉంటాడు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క పొజిషన్స్ ని చేంజ్ చేసుకొని డ్రైవర్ వెళ్ళి ఆడియన్స్ ముందర సెమినార్ ఇస్తారు. సెమినార్ ఇస్తూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది సెమినార్. సో హీ వండర్డ్, ఎవరు అక్కడ సైంటిస్ట్ చాలా సర్ప్రైజ్ అయిపోతాడు, ఆశ్చర్యపోతాడు. ఓ మన డ్రైవర్ ఎంత బాగా సెమినార్ ఇస్తున్నాడు, నిజంగా మనకన్నా చాలా బాగా సెమినార్ ఇస్తున్నాడు. సో ఇతను ప్రతిరోజు మన సెమినార్ ని వింటున్నాడు, మన ప్రాక్టీస్ ని వింటున్నాడు, కాబట్టి ఇతను చాలా బాగా సెమినార్ ఇస్తున్నాడు. సో ఈస్ గ్రేట్ దాన్ మీ అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. సో ఆ ఆడియన్స్ అనేది ఒక క్వశ్చన్ అడుగుతుంది ఒక అమ్మాయి. సో అతనికి ఏం చేయాలో అర్థం కాదు. సో హీ డజంట్ నో ద ఆన్సర్, అతనికి ఆన్సర్ అనేది రాదు అక్కడ. కానీ అతను ఎలా కవర్ చేస్తాడు, వాట్ హీ హ్యాస్ టు డూ, అక్కడ ఆ సిచ్యువేషన్ లో ఏం చేస్తాడు. సో ఈ సైంటిస్ట్ కూడా అర్థమైపోతుంది, ఇంకంతే ఇతను ఇంకా ఈ సెమినార్ ని కంటిన్యూ చేయలేడు, అతనికి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాదు. సైంటిస్ట్ కి వచ్చనమాట. సైంటిస్ట్ చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా ఆ సిచ్యువేషన్ లో అతను సాల్వ్ చేయగలడు. సో వెంటనే ఇక్కడ పైన డ్రైవర్ సెమినార్ ఇస్తున్నాడు కదా, వెంటనే గట్టిగా నవ్వాడనమాట. చాలా గట్టిగా నవ్వి, ఆఫ్టర్ ఆల్ ఇది ఒక సింపుల్ క్వశ్చన్, మై డ్రైవర్ కెన్ గివ్ ద ఆన్సర్ అంటాడు. సో ఆ యొక్క సిచ్యువేషన్ లో అతను ఏం చేస్తాడంటే తెలివిగా దానికి ఎలా ఆన్సర్ ఇవ్వాలి అనేసి అర్థం చేసుకొని, ఈ యొక్క క్వశ్చన్ కి ఆఫ్టర్ ఆల్ ఇది ఒక చిన్న క్వశ్చన్, ఈ క్వశ్చన్ కి నా డ్రైవరే ఆన్సర్ ఇస్తాడు, కమ్ ఆన్ డ్రైవర్ యూ హ్యావ్ టు కమ్ అండ్ గివ్ ద ఆన్సర్ అని ఆ సిచ్యువేషన్ లో తను ఎస్కేప్ అయిపోతాడు అనమాట. సో ఆడియన్స్ బాగా మంచి క్లాప్స్ కొడతారు. సో ఇతను సైంటిస్ట్ కి డ్రైవరే ఇంత బాగా ఆన్సర్ ఇస్తున్నాడు అనమాట అనేసి వాళ్ళు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, అతన్ని బాగా మెచ్చుకుంటారనమాట. అంటే అక్కడ తన తెలివిని, స్కిల్స్ ని యూజ్ చేశాడనమాట. అతని స్కిల్, ప్రెజెంటేషన్ స్కిల్స్ లో గ్యాప్ అనేది రాకూడదు, కంటిన్యూటీ ఉండాలి. సో అతను అక్కడ తన స్కిల్స్ ని చాలా బాగా యూజ్ చేసి బాగా ఆడియన్స్ దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు అనమాట. సో ఇదంతా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇచ్చేటప్పుడు ప్లానింగ్ ఉండాలన్నమాట. ప్లానింగ్ ఉండి ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ చేసినా కూడా దానికి ఆన్సర్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. సో మీకు 2 కేక్స్ ఇస్తాం. ఒక కేక్ వచ్చి మీన్స్ పర్ఫెక్ట్నెస్ ఉండదన్నమాట. ఆ కేక్ ఎలా ఉంటుంది, కేక్ చాలా బాగా టేస్ట్ గా ఉంటుంది, కానీ చూడడానికి ఎలా ఉంటుందంటే పైన కొంచెం చినిగిపోయినట్టు, మీన్స్ కొంచెం అంటే ఫుల్ షేప్ లో లేకుండా కొంచెం పగిలిపోయినట్టు, క్రాక్ అయిపోయినట్టు ఉంటుంది. సో ఇంకో కేక్ ఉంటుంది, ఆ ఇంకో కేక్ ఫుల్ క్రీమ్ తో స్ట్రాబెర్రీస్ అండ్ ఫ్రూట్స్ అన్ని పెట్టి చాలా బాగా కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట. విచ్ వన్ యూ హ్యావ్ టు సెలెక్ట్? ఏ కేక్ సెలెక్ట్ చేస్తారు మీరు?
ఒక కేక్ ఏమో టేస్ట్ గా ఉంటుంది, బట్ దానికి డెకరేషన్ అనేది ఏం ఉండదు, ప్లెయిన్ గా ఉంటుంది, కొంచెం క్రాక్స్ కూడా ఉంటుంది, కొంచెం ఇరిగిపోయినట్టు, అంటే ఆ పర్ఫెక్ట్నెస్ అనేది ఉండదు. సెకండ్ కేక్ ఎలా ఉంటుందంటే దానికి ఫుల్ బ్రెడ్ పైన క్రీమ్ అంతా డెకరేషన్ చేసి స్ట్రాబెర్రీస్, నట్స్, ఫ్రూట్స్ అంతా పెడతారు. విచ్ కేక్ యూ హ్యావ్ టు ప్రిపేర్? స్ట్రాబెర్రీ కేక్. ఎస్. ఎందుకు? క్లీన్ గా చాలా బాగా డెకరేషన్ అయింది. సో ఆ ప్రెజెంటేషన్ అనేది చాలా బాగుంది. ఫస్ట్ కేక్ వచ్చి ఎలా ఉందంటే అది కూడా బాగానే చేశారు, సేమ్ మెథడ్ లో చేశారు, కానీ దానికి డెకరేషన్ అనేది చేయలేదు, అది అలాగే ఉండిపోయింది. కాబట్టి మన ప్రెజెంటేషన్ కూడా ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి వెరీ వెరీ పర్ఫెక్ట్ గా ఉండాలి, అలంకరించాలన్నమాట. మన యొక్క వర్డ్స్ తో అలంకరించాలి ప్రెజెంటేషన్ ని. మనం మాట్లాడే మాటలు అనేది ఎలా ఉండాలంటే స్వీట్నెస్ గా ఉండాలి, అర్థమయ్యేటట్టు ఉండాలి, క్లియర్ గా ఉండాలి, వాయిస్ మాడ్యులేషన్ ఉండాలన్నమాట. సో ఇవన్నీ ఉన్నప్పుడే దాని యొక్క టేస్ట్ మనం చూసిన వెంటనే అట్రాక్ట్ అయితేనే మనం తినడానికి కూడా ఇష్టపడతాం, రైట్? మీ మమ్మీ దోశ చేస్తారు ఇంట్లో, రైట్? మీ మమ్మీ దోశ పోస్తూ ఉంటారు, ఒక దోశ బాగా నీట్ గా వస్తుంది, సెకండ్ దోశ కొద్దిగా చిరిగిపోతుంది. మీరేమంటారు? వెంటనే తీసుకుంటారా? మమ్మీ ఏమి ఇలా చేసావు దోశని, అసలు నీకు దోశ పోసేదానికి వచ్చా రాదా, నాకొద్దు, ఇంకో నీట్ గా దోశ పోసుకురా అంటారు, రైట్? ఏం లేదు నాన్న, నేను తిప్పిచ్చి వేసేటప్పుడు కొంచెం చినిగిపోయింది, అడ్జస్ట్ చేసుకో అంటారు. బట్ యూ షుడ్ నాట్ యాక్సెప్ట్, రైట్? మీరు ఒక కొత్త డ్రెస్ కొంటారు, ఆ కొత్త డ్రెస్ కొన్నప్పుడు చాలా బాగుంది, ఆ కలర్ మంచి కలర్, మీకు ఫేవరెట్ పింక్ కలర్ డ్రెస్ అన్నమాట, అందులో కాస్ట్ కూడా ఎక్కువే. సో ఒక కార్నర్ లో కొద్దిగా చినిగిపోయింది, కొనుక్కుంటారా? కొంటారా? చినిగిపోయిన డ్రెస్ 1000 రూపీస్ ఇచ్చి కొంటారా? కొనం మేడం. అతను చెప్తాడు, షాప్ అతను, ఏముంది మేడం, ఈ యొక్క డ్రెస్ లో జస్ట్ ఏదో థ్రెడ్ వచ్చేసింది, బాగుంటది, కొనుక్కోండి, 100 రూపీస్ కూడా నేను తగ్గించుకుంటాను అంటాడు. బట్ యూ షుడ్ నాట్ యాక్సెప్ట్, రైట్? కొంటారా మీరు? నో నో నో. అసలు ఇంట్లో కొంచెం చినిగిపోతేనే ఆ డ్రెస్ తీసి పక్కన పడేస్తాం కదా, మమ్మీని అరుస్తుంటాం, ఏం మమ్మీ వాష్ చేసేటప్పుడు ఏమన్నా చింపేసావా అని. మీరు ఎక్కడో కాలేజీలో తగిలించుకొని వచ్చింటారు, కానీ ఆ డ్రెస్ ఇంకొకసారి వేయరు కదా. అంటే అక్కడ ఏముండాలా? పర్ఫెక్ట్నెస్ అనేది ఉండాలి, రైట్? అసలు ఒక జస్ట్ మనము కొద్దిగా ఇదైన దోశను కూడా తీసుకోమన్నమాట. ఇడ్లీస్ కూడా అంతే, ఇడ్లీ పర్ఫెక్ట్ గా ఉంటేనే తింటాము. సో ఆ ఇడ్లీ అనేది కొంచెం రౌండ్ షేప్ లో లేకపోయినా ఒకలాగున్నా కూడా మనం యాక్సెప్ట్ చేయమన్నమాట. సో అదేలాగా ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, అట్రాక్టివ్ గా ఉండాలి, ఆడియన్స్ కి లైక్ అయ్యే విధంగా ఉండాలి మన స్కిల్స్ అన్నమాట. ఇట్ షుడ్ బి ఇన్ ఏ ప్రాపర్ వే. అండ్ ప్రెజెంటేషన్ స్కిల్ ఎందుకు నేర్చుకుంటాం మనము ఆడియన్స్ దగ్గర స్పీచ్ ఇవ్వడానికి అండ్ సెమినార్ కండక్ట్ చేయడానికి, ప్రతి ఒక్కరు ఏదైనా మనం ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాలన్నా కూడా మనం బాగా మాట్లాడాలన్నమాట. మాట్లాడితేనే కదా మనం అట్రాక్ట్ అవుతారు. సో మీరు ఇంకా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకుంటారు, ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతారు. అటెండ్ అయినప్పుడు మనకు మాటలు సరిగా రానప్పుడు మనల్ని తీసుకుంటారా? అంటే ఒక అతనికి పిహెచ్డి ఉందన్నమాట. సో అతడు పిహెచ్డి కూడా కంప్లీట్ చేశాడు. చేసిన తర్వాత ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. సో ఈస్ గోయింగ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ, బట్ హీ కాంట్ అండ్ హీ ఈస్ అనేబుల్ టు స్పీక్ అవుట్. అతను మాట్లాడలేకపోతాడు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి మంచిగా ప్రెజెంటేషన్ చేయలేదన్నమాట. సో అతనికి ఏం లేదు, పిహెచ్డి డిగ్రీ ఉంది కానీ, డాక్టరేట్ ఉంది కానీ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది అతనికి లేదు. సో ఈజ్ అనేబుల్ టు గెట్ ఆన్, అంటే ఏ ఒక్క ఫీల్డ్ లో అతను వెళ్ళలేడు. ఇప్పుడు టీచింగ్ కి కూడా ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండాలా. సో నేను ఇప్పుడు మీకు టీచ్ చేస్తున్నాను, సో ఐ హ్యావ్ గుడ్ ప్రెజెంటేషన్ స్కిల్స్, ఐఎమ్ ప్రెజెంటింగ్ వెల్, రైట్? ఐఎమ్ ప్రిపేరింగ్ whatever I'm getting in my mind, I'm speaking out. అంతే కదా ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే, మనలో ఉన్న ఆలోచనలు, ఐడియాలను, థాట్స్ ని ఇతరులకి అర్థమయ్యే విధంగా షేర్ చేయడము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రెజెంటేషన్ స్కిల్స్? వాట్ ఎవర్ యువర్ మైండ్, ఇట్స్ రిలేటెడ్ టు టాపిక్. ఎలాంటి టాపిక్ మీ యొక్క మైండ్ లో ఐడియాస్, వ్యూస్, థాట్స్ అన్ని ఇతరులతో షేర్ చేయడం. ఇట్ షుడ్ బి విత్ ద స్టూడెంట్స్, ఆడియన్స్ ఆర్ ఎనీ అదర్స్. ఓకే, ఎస్. సో ఇది
మన ఐడియాస్ ని షేర్ చేయాలన్నమాట. సో అలాంటిది రావాలంటే మనము పబ్లిక్ స్కిల్స్ కూడా ఉండాలి. ప్రజల దగ్గర ఎలా మాట్లాడాలి, మాట్లాడాలి. సో మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఆ ప్రాజెక్ట్ ఎలా ఉండాలి. సో మన ప్రాజెక్ట్స్ 2 టైప్స్ ఉందన్నమాట. ఒకటి ఏంటి, ప్రాజెక్ట్ సిన్సియర్లీ బై యువర్ సెల్ఫ్. ప్రాజెక్ట్ అనేది మీరు తయారు చేస్తారు. ఇంకోటి ఏం చేస్తారు, ప్రాజెక్ట్ అనేది డబ్బులు ఇస్తే చేసి ఇచ్చేస్తారు, రైట్? మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు మీకు ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. 3-4 months ప్రాజెక్ట్ క్లాసెస్ ఇస్తారు, ఇంటర్న్షిప్ ఉంటుంది. అప్పుడు మీరేం చేస్తారు, కొంతమంది వర్కౌట్ చేస్తారు, వెళ్ళి ప్రతిరోజు అటెండ్ అవుతారు, ఆ ప్రాజెక్ట్ అంతా బాగా పర్ఫామ్ చేస్తారనమాట. సో కొంతమంది ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ ఉండదు, 3-4 months కదా, ఎవరు చేస్తారు, ఎవరు వెళ్తారని డబ్బులు ఇస్తే వాళ్ళే ప్రాజెక్ట్ రెడీ చేసి నీట్ గా బైండ్ చేసి ఇచ్చేస్తారు, రైట్? మీరేమి అట్లా కూడా చేసిండరు. సో అది అన్నమాట. విచ్ స్కిల్ యు రిక్వైర్, మీరే వెళ్ళి సెల్ఫ్ గా చేస్తేనే అది పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అనేది అవుతుందన్నమాట. భయం అనేది ఉండకూడదు, మనం మాట్లాడేటప్పుడు తడబడకూడదు అనమాట. సో వాయిస్ షుడ్ బి వెరీ క్లియర్, ఓకే? తడబడుతూ మాట్లాడకూడదు, మధ్యలో బ్రేక్ రాకూడదు, వాయిస్ లో కూడా బ్రేకింగ్ అనేది రాకూడదు. we should be speak very very clearly. The presentation should be in English. presentation అనేది ఇంగ్లీష్ లోనే ఉండాలి, తెలుగు అనేది యూజ్ చేయకూడదు. సో మీకు ఇప్పుడు చిన్న పిల్లలు కదా, మీకు అర్థం కాదు కాబట్టి నేను ఎలా ఉండాలి అని చెప్తున్నాను. బట్ మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత when you are going to attend interview, you have to speak in English, right? You should not use Telugu there. ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను, మీకు సరిగా అర్థం కాదు కాబట్టి నేను తెలుగు కూడా యూజ్ చేస్తున్నా. బట్ వీ షుడ్ నాట్ యూజ్ తెలుగు వైల్ టీచింగ్. టీచ్ చేస్తున్నప్పుడు మనం తెలుగు అనేది కూడా యూజ్ చేయకూడదు. వీ హ్యావ్ టు స్పీక్ ఆర్ టీచ్ ఇన్ ఇంగ్లీష్. మనం సెమినార్ ఇచ్చేటప్పుడు, వైవా ఓసి ఇస్తున్నప్పుడు, పబ్లిక్ స్పీచ్ ఇస్తున్నప్పుడు, ఓకే, వీ హ్యావ్ టు ప్రెజెంట్ ఇన్ ఏ ఇంగ్లీష్, రైట్? ఎస్. సో ఏదైనా ఫంక్షన్స్ కావచ్చు, అవార్డ్ ఆర్ రివార్డ్ ఫంక్షన్స్, ఎనీథింగ్ we have to present in a proper way. We have to speak confidently, okay? Yeah, daniki meeku 5 functions, 5 presentation functions gurinchi cheptanu anamata. You have to note down what are the 5 presentation functions. Idi ela avutundi, why. First one is why we have to present. It should be very objective and it should be ambition. ఎందుకు మనము ఇస్తున్నాము, వై అంటే ఎందుకు మనం ప్రెజెంటేషన్ ఇస్తున్నాము, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఏమి చేయదలుచుకున్నాము, ఈ ప్రెజెంటేషన్ ద్వారా మనం ఏం చేయదలుచుకున్నాము, అండ్ వాట్ ఈస్ ద అంబిషన్ అనేది నేర్చుకోవాలి. దెన్ హూ ఈజ్ యువర్ ఆడియన్స్, ఎవరు. సెకండ్ వన్ ఈస్ హూ ఈజ్ యువర్ ఆడియన్స్. మీ ఆడియన్స్ స్టూడెంట్సా, పబ్లికా, ఓకే? లేదు మీరు ఒక మీటింగ్ లో ఇస్తున్నారా, మా వెరీ క్లియర్. మీ ఆడియన్స్ ఎవరు అనేది తెలుసుకోవాలన్నమాట. స్టూడెంట్సా, ఆడియన్సా, పబ్లికా, లేదు మీరు ఎవరు అనేది దృష్టిలో పెట్టుకొని మనం అనేది స్పీచ్ ఇవ్వాలి అన్నమాట. సో చిన్న పిల్లలకి ఒకలాగా టీచ్ చేయాలి, ఆడియన్స్ అంటే పబ్లిక్ కి ఒకలాగా టీచ్ చేయాలన్నమాట. సో where is the we have to give the presentation. మనం ప్రెజెంటేషన్ అనేది ఎక్కడ ఇస్తున్నాము, ప్లేస్ అన్నమాట. ఓకే, ఆ ప్లేస్ అనేది తెలుసుకోవాలి. ఏ ప్లేస్ లో ఇస్తున్నాము, స్కూల్లో ఇస్తున్నామా, కాలేజ్ లో ఇస్తున్నామా, లేదు పెద్ద గ్రౌండ్ లో ఇస్తున్నామా, ప్రతి ఒక్కటి ఎప్పుడు ఇస్తున్నాము, ఆ డేట్ ఎన్ని రోజులు ఉంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ వీ హ్యావ్ టు గివ్ ద ప్రెజెంటేషన్ వీ హ్యావ్ టు ఫిక్స్ ద టైం డేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఎన్ని అవర్స్ ఇస్తున్నాము, ఏ డేట్ లో ఇస్తున్నాము, దానికి మనం కరెక్ట్ గా
ప్లానింగ్ అనేది చేసుకోవాలి. 10 days ముందే మనం ఆ యొక్క టాపిక్ ని దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో వాట్ ఏమి ఇస్తున్నాము, వాట్ ఆర్ వీఆర్ గోయింగ్ టు యూజ్. సో మనం పీపీటీ, ఆ ప్రెజెంటేషన్స్ కి కావాల్సిన పీపీటీస్ కూడా తయారు చేసుకోవాలన్నమాట. సో ఏమేమి మనము యూస్ చేస్తున్నాము అనేది కూడా అక్కడ ప్లానింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ద గుడ్ టాపిక్. ఆ ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఎలాంటి టాపిక్స్ ని మనము సెలెక్ట్ చేసుకోవాలా, దానికి సోర్సెస్ అంటే వాట్ టైప్ ఆఫ్ బుక్స్ వీ హ్యావ్ టు సెలెక్ట్, ఎలాంటి బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలా. సో మనం ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ కావాలంటే వెంటనే మనం గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకుంటాము. బట్ గూగుల్ సెర్చ్ అనేది ఓకే, బట్ అది లాస్ట్ లో యూజ్ చేయాలన్నమాట. మనకు ఏ సోర్స్ దొరకనప్పుడు గూగుల్ సెర్చ్ కి వెళ్ళాలి. We have to collect the books from library and we have to collect some textbooks, material, etc. ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి మనం ప్రాపర్ గా ప్రిపేర్ చేసుకోవాలి. గుడ్ టాపిక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రోజు మనం వెళ్ళి ప్రెజెంటేషన్ ఇస్తున్నామంటే దానికి టాపిక్స్ ఉండాలి, దానికి కావాల్సిన డీటెయిల్ కంటెంట్ అనేది ఉండాలన్నమాట. సో ఇట్ షుడ్ బి ఏ స్కెలిటన్ లాగా మనము ఫ్రేమ్ చేసుకోవాలన్నమాట. ఓకే, yes. So we have to gather the information. Okay, నలుగురిలో మాట్లాడేటప్పుడు ఆ యొక్క టాపిక్ పైన మనకు నాలెడ్జ్ అనేది ఉండాలి. We have to get some knowledge what we are going to speak and we have to answer the questions. మనల్ని ఆడియన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ గా ఇవ్వాలన్నమాట. ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా we have to answer those questions, అలా ఉండాలన్నమాట. సో ఆ అంబిషన్ అనేది గుర్తు పెట్టుకోవాలి. నలుగురిలో మనం మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాము, వాట్ ఈస్ ద అంబిషన్ ఫర్ దట్ ప్రెజెంటేషన్ అనేది. ఓకే, ప్లస్ ప్రతి ఒక్క ఆడియన్స్ ని అబ్జర్వ్ చేస్తూ మాట్లాడాలన్నమాట. వెనక ఉన్నా ముందర ఉన్నా కూడా ప్రతి ఆడియన్స్ ని మనము మన ఐ కాంటాక్ట్ తో చూస్తూ మాట్లాడాలన్నమాట. ఒకే ప్లేస్ లో స్టాండ్ చేస్తూ కూడా మనం మాట్లాడకూడదు అనమాట. we have to roam here and there and we have to some body language, legs movement and hands movement కూడా ఉండాలన్నమాట. అలా మాట్లాడితేనే మా ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారన్నమాట. సో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడానికి నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్తానన్నమాట. ఒక పెద్ద రిచ్ మ్యాన్ ఉన్నాడు. ఓకే, ఆ రిచ్ మ్యాన్ కి చాలా ఆస్తి ఉంది. రిచ్ మ్యాన్ అంటే ఎవరు, తెలుగులో ఏమంటారు? ధనికులు. వెరీ వెరీ రిచ్ మ్యాన్. ఎస్, ధనికులు. ఒక ధనవంతుడు ఉన్నాడు అనమాట. ఆ ధనవంతుడికి చాలా ఆస్తి ఉన్నింది. అలాగే ఒక అందమైన అమ్మాయి కూడా ఉన్నింది అనమాట. సో అతనికి ఏమంటే ఫన్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఓకే, ఫన్ ఈవెంట్స్ అంటే ఏమంటారు? సో అతను దాన్ని ఏమంటారు తెలుగులో? ఫన్ ఈవెంట్స్. సహాయం చేయడం మ్యామ్, ఆర్థికంగా ఎవరినైనా ఎంటర్టైన్మెంట్ చేసి చూడడం అంటే తనకి ఇష్టం. వాటికి గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటాడు అనమాట. అంటే తెలుగులో ఫన్ మూమెంట్స్ ఏమంటారు? ఫన్నీ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాడు. ఫన్నీ ఈవెంట్స్ అండ్ ఛాలెంజెస్ అంటారు కదా. ఛాలెంజెస్ అంటే anyone can say in Telugu? Challenges and funny events. సాహసాలు, రైట్? కొన్ని సాహసాలు ఫన్నీగా కండక్ట్ చేస్తూ ఉంటాడు. అలాంటి సాహసం చేసిన వాళ్ళు గెలిస్తే మంచి గిఫ్ట్స్ ఇస్తాడనమాట. సో ఇక్కడ అతను ఏం చేశాడు, ఒక సాహసం కండక్ట్ చేశాడు. ఒక రివర్ ని క్రాస్ చేయాలన్నమాట. ఓకే, ఆ రివర్ నుంచి జస్ట్ ఏ మినిట్. సో స్టోరీలో రిచ్ మ్యాన్ ఉన్నాడు. రిచ్ మ్యాన్ ఏం చేస్తున్నాడు, ఫన్నీ ఈవెంట్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అలా కండక్ట్ చేసి ప్రైజ్ అమౌంట్ అనేది పెడుతూ ఉంటాడు. సో ఈ రోజు అతను ఏం చెప్పాడంటే, ఒక రివర్ ని క్రాస్ చేయాలి. యూ హ్యావ్ టు క్రాస్ ద రివర్. సో ఇన్ ద రివర్ ఫుల్ ఆఫ్ స్నేక్స్ అండ్ క్రోకడైల్స్, రైట్? అక్కడ ఫుల్ గా క్రోకడైల్స్ అండ్ స్నేక్స్ ఉంటుందన్నమాట. సో ఆ రివర్ చాలా పెద్దది. ఇట్స్ ఏ లాంగ్ రివర్.
ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళకు మంచి బహుమానం ఇస్తాను, మా అమ్మాయిని పెళ్లి చేసిస్తాను. ఏం బహుమానం అంటే 10 crores ఆఫ్ మనీ. 10 crores అంటే తెలుసా? 10 కోట్లు డబ్బులు, లేకుంటే వాళ్ళ అమ్మాయి. 2 చాయిసెస్ ఇచ్చాడు. సో అందులో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వెంటనే ఏం చేశారు, అక్కడ జనాలంతా గుమిగూడారు. సో ఆ రివర్ అనేది చాలా డేంజరస్. నో వన్ ఈజ్ రెడీ టు క్రాస్ ద రివర్. ఎవ్వరూ రెడీగా లేదు. ఇతనికి ఏమంటే ఈ యొక్క రిచ్ మ్యాన్ కి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి కాంపిటీషన్స్ పెట్టి అతను ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అవ్వడం అనమాట. అంటే అతనికి అలాంటి కాంపిటీషన్స్ అంతా పెట్టడం అంటే చాలా ఇష్టము. అంటే ఎవరు చనిపోయినా కూడా పర్వాలేదు, అతను దాన్ని ఎంజాయ్ చేస్తాడనమాట. సో అలాంటిది పెట్టాడు. సో ఎవరు ముందుకు రాలేదు. సడన్ గా ఒకడు వాటర్ లో జంప్ చేశాడు. ఒక అతను ఏం చేశాడంటే వాటర్ లో సడన్ గా దూకాడనమాట. అందరూ ఆశ్చర్యంగా చూశాడు, ఓ ఎవరితను అనేసి. సో అక్కడ 10% స్విమ్ చేస్తూ పోతున్నాడు. 10%, 20, 30, 40, 50. సో హీ రీచ్డ్ అప్ టు 90% రీచ్ అయిపోయాడు. రీచ్ అయిన తర్వాత ఇంకా కొంచెం దూరం మాత్రమే ఉంది. సో అక్కడ క్రోకడైల్స్ ఉంది, స్నేక్స్ ఉంది. సో అతను తన ప్రాణాలని కాపాడుకుంటూ ఫాస్ట్ గా వాటికంతా ఎస్కేప్ అవుతూ అట్ లాస్ట్ హీ రీచ్ ద గోల్. ఆ రివర్ ని ఫుల్ క్రాస్ చేసేసాడు. అప్పుడు ఏమైంది, అందరూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో అతన్నే చూస్తున్నారనమాట. ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టారు. క్లాప్స్ కొట్టి ఆ రిచ్ మ్యాన్ కూడా దగ్గర తీసుకొని ఇంత డేంజరస్ రివర్ ని ఎవరు క్రాస్ చేయలేరు అనుకున్నాను, కానీ నువ్వు చేసావు, నువ్వు సాధించావు. సో నీకు 10 crores అమౌంట్ కావాలా, లేదంటే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేదా అని అడుగుతాడనమాట. అతను ఒకే ఒక మాట అన్నాడు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఐ వాంట్ టు నో హూ పుష్డ్ మీ ఇన్ ద రివర్ అంటాడు. అంటే నాకేం డబ్బులు వద్దు, మీ అమ్మాయి వద్దు, నన్ను ఎవరు రివర్ లో పుష్ చేశారు. He doesn't know, he fell down, someone has pushed him. అంటే అతడికి తెలియకుండా ఎవరో వెనక నుంచి నెట్టేశారనమాట. సో నెట్టేసిన వల్ల అతను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో రివర్ ని ఈదుకుంటూ వచ్చేసాడు. అంటే అతని యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అక్కడ ఉండింది. ఏమని, ఎవరైనా దూకేస్తే ఏమవుతుంది, చనిపోతారు కదా. ఆ రివర్ లో క్రోకడైల్స్ ఉన్నాయన్నమాట. సో అతను ఏం చేస్తాడంటే అతని యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఆ యొక్క రివర్ ని స్విమ్ చేసుకుంటూ అట్ లాస్ట్ హీ రీచ్డ్ ద గోల్. లాస్ట్ లో అతను గోల్ రీచ్ అయిపోతాడు. ఇది చాలా పెద్ద రివర్ అన్నమాట. అయినా కూడా తనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండింది కాబట్టి ఆ యొక్క రివర్ ని క్రాస్ చేశాడు. బట్ హీ డజంట్ ఎక్స్పెక్ట్ ద ప్రైజ్ మనీ, రైట్? అతను ప్రైజ్ మనీ కోరుకోలేదు, అమ్మాయిని కోరుకోలేదు. హీ డజంట్ వాంట్ టు టేక్ ద రిస్క్. అతను అసలు రిస్క్ కూడా తీసుకోలేదు. అక్కడ సమ్వన్ పుష్డ్ అయినా కూడా తను తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు అనమాట. సో అక్కడ అతను అలాగే వదిలేసి ఒక ప్లేస్ లో ఉండింటే స్విమ్ చేయకుండా ఏమైంటాడు, చనిపోయింటాడు, రైట్ కదా? అతను చనిపోయింటాడు అనమాట. సో మనకు కూడా అదేలాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ స్కిల్స్ లో. ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ లో మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం ధైర్యంగా మాట్లాడగలము. ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి స్టేజ్, ఎలాంటి సెమినార్, ఎలాంటి వైవా ఓసీలో అయినా మనం మంచిగా ప్రెజెంటేషన్స్ అనేది ఇవ్వగలుగుతాం అన్నమాట. సో మనకు గుడ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ రావాలంటే we have a 5 pieces అన్నమాట. ఏంటది 5 P's? One is proper and second one is planning. 5 P's అంటారు. P, okay, P for pigeon, P. 5 P's కావాలి. ఒకటి వచ్చి ప్రాపర్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ ప్లానింగ్, ప్రెజెంట్, పువర్ అండ్ ప్రెజెంటేషన్. 5 P's అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రాపర్, ఫస్ట్ వన్ is proper, second one planning, and third one present, fourth one poor, fifth one presentation. Proper planning, present, poor, presentation అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే. థర్డ్ వన్ ప్రిపరేషన్ అన్న. థర్డ్ వన్ ప్రిపరేషన్. ప్రాపర్ ప్రిపరేషన్ షుడ్ బి, ఫస్ట్ ప్రాపర్ ఉండాలి, నెక్స్ట్ ప్లానింగ్, థర్డ్ వన్ ప్రిపరేషన్ అండ్ పువర్ ప్రెజెంటేషన్.
సో ఈ 5 స్కిల్స్ అనేది ఉంటేనే మనం పర్ఫెక్ట్ గా ప్రెజెంటేషన్ అనేది ఇవ్వగలుగుతా ఉంటాం. అవర్ ప్రెజెంటేషన్ షుడ్ బి వెరీ వెరీ ఎక్సలెంట్ అండ్ గుడ్ విల్. చాలా బాగుండాలి. ప్రెజెంటేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. సో మనం ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఎలాంటి మెటీరియల్స్ కానీ యూజ్ చేయకుండా వాట్ ఎవర్ ద థాట్స్ కమింగ్ ఫ్రమ్ అవర్ మైండ్, మన మైండ్ లో ఎలాంటి థాట్స్ అండ్ ఐడియాస్ వస్తుందో మనము ఫ్లోలో వెళ్తూ ఉండాలన్నమాట. సో ప్రాక్టీస్ అనేది ముందే చేసుకుంటాం కదా. మనం ఆడియన్స్ ముందర ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు వీ షుడ్ నాట్ యూజ్ ఎనీ బుక్స్. అక్కడ బుక్స్ చూస్తూ చదువుకుంటూ వెళ్తే అది పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ అనేది కాదనమాట. ఓకే, వీ షుడ్ బి వెరీ ఎనర్జెటిక్ అండ్ యాక్టివ్. మనం చాలా ఎనర్జెటిక్ గా ఉండాలా, యాక్టివ్ గా ఉండాలి. ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇస్తున్నప్పుడు we should be active. మన ఎనర్జీ లెవెల్స్ అనేది తగ్గకూడదు, రైట్? మన ఎనర్జీ లెవెల్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్టివ్ గానే ఉండాలన్నమాట. సో ఒక సెమినార్ లో ఆడియన్స్ కి ఒక అతను ప్రెజెంటేషన్స్ ఇస్తూ ఉన్నాడనమాట. అక్కడ ఏమైంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఓకే, సో ఆడియన్స్ కి అంత పేషెన్స్ ఉంటుందా? లంచ్ బ్రేక్ వచ్చింది. లంచ్ బ్రేక్ వచ్చిన తర్వాత బాగా ఫుడ్ పెట్టారు. సో ఇండియన్స్ విల్ ఈట్ మోర్ ఫుడ్, రైట్? ఎక్కడైనా డిన్నర్ పార్టీ అంటే మన ఇండియన్స్ ఏం చేస్తారు? పీకల దాకా తింటారు కదా. ఇంకా ఫ్రీగా వస్తే చాలన్నమాట. ఇంకా నాన్ వెజ్ అలాంటిది చూస్తే ఫుల్ లాగిచ్చేస్తున్నారు. మధ్యాహ్నం ఇంకొచ్చి కూర్చున్నారు, ఇంకా వినాలి. ఆఫ్టర్నూన్ కంటిన్యూ అవుతుంది సెషన్. సో అందరు వచ్చి కూర్చున్నారు, కానీ దే డోంట్ హ్యావ్ ద వాట్ వీ హ్యావ్ టు సే లిజనింగ్ కెపాసిటీ. అందరూ బాగా తినేసి కూర్చున్నారు, వెంటనే పడుకున్నారనమాట. సో అక్కడ వాళ్ళకి వినే మూడ్ లేదు, బాగా తిన్నారు కాబట్టి. సో అక్కడ వెనక నుంచి ఒక అతను వచ్చి అన్ని బెంచెస్ ఇలా తట్టుకుంటూ వచ్చాడనమాట, సౌండ్ చేస్తూ వాళ్ళని లేపుతూ వచ్చాడనమాట. సో అలాంటి మూడ్స్ అనేది క్రియేట్ అవ్వకూడదు. వెన్ వీఆర్ గివింగ్ ప్రెజెంటేషన్ ద ఆడియన్స్ విల్ బి ఫీల్ వెరీ ఫ్రెష్, నాట్ ఇన్ ఏ స్లీపీ మూడ్. మూడ్ ని బట్టి కూడా మనం కొన్ని హ్యూమన్స్ ని క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, వాళ్ళకు నిద్ర రాకుండా కూడా మన యొక్క సెమినార్ కానీ మన యొక్క స్పీచ్ ఎలా ఉండాలంటే ఆడియన్స్ కి బాగా అర్థం అవ్వాలి. వాళ్ళ మైండ్ కూడా ఫ్రెష్ గా ఉండాలి. వాళ్ళ మూడ్ ని చేంజ్ చేయాలన్నమాట. ఆ యొక్క స్లీపీ మూడ్ ని చేంజ్ చేసి వాళ్ళ మూడ్ ని ఫ్రెష్ గా ఉంచాలన్నమాట. అలాంటిది నేర్చుకోవాలన్నమాట. ఓకే, దెన్ So I think you understood the topic. బాగుంది స్టోరీస్ అన్ని. సో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, రైట్? ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సురేష్ అతడు చాలా బాగా ప్రిపేర్ అయ్యాడు. సో అతనికి వచ్చి అక్కడ ఇవ్వలేకపోయాడు అనమాట. ఈవెన్ ఒక పిహెచ్డి చేసిన అతను కూడా ప్రెజెంటేషన్ స్కిల్స్ రాని వల్ల ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వకపోయాడు. సో హీ డి నాట్ గెట్ ద జాబ్, రైట్? సో ఇక్కడ చూడండి, so delivering a presentation can cause even the most confident among us to break a sweat. So it takes 1 hour of presentation for each minute of an effective presentation annamata. Evaru scribble chesaru. I'll share the screen again. So have you understood, Nana? అర్థమైందా అశోక్? Yes ma'am. ఇప్పుడు మీరు బాగా ప్రెజెంటేషన్స్ చేయగలరా? You got the presentation skills? How many will accept? మాకు స్టేజ్ ఫియర్ వెళ్ళిపోయింది అని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? సో ప్రెజెంటేషన్ స్కిల్స్ కి ఏమేమి అవసరం నాన్న? Proper planning, Yes. presentation, pure and Whatever you know, you can share planning, it. presentation, నీకు ఏమొస్తే అది చెప్పు. బాడీ లాంగ్వేజ్, అపీరియన్స్ మర్చిపోయారా? స్మైల్, yes ma'am.
We need a body language, eye contact, appearance, smile. Yes, ఇంకా ఇది కదా Attention. ఇంపార్టెంట్. We need a yes, attention, Dressing style. activeness. ప్రాపర్ వేలో మాట్లాడాలి Okay. మ్యామ్. Very good. క్లారిటీగా have to Planning say in అనేది English. ఉండాలి మేడం. Very good. ప్రిపరేషన్ అవ్వాలి మేడం దాని గురించి. Yeah, we have to prepare well, right? Then audience ki bore kottaguddu, right? Audience will not feel bored, right? Yes ma'am. Our energy level will be good. Our voice నేను చేయాలా? వాయిస్ ఒకేలాగా ఉండాలా? వాయిస్ మాడ్యులేషన్ ఉండాలా? హైలోని లో కూడా ఐ ఉండొచ్చు. కాంటాక్ట్. Our voice should be high and low, right? Voice modulation అంటారనమాట. సో ఇంకేం ఉండాలా? గుడ్ అపీరియన్స్ ఉండాలా. Good appearance. ఇంకోటి ఏం ఉండాలా? స్టైల్. స్టైల్ గా మాట్లాడాలి, రైట్? We Yes, have ma'am. to use our style, own style. We should not copy the film actor styles. మనకని ఒక ఓన్ స్టైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి కదా. హీరో హీరోయిన్ స్టైల్ యూజ్ చేసినామంటే బాగుండదు. మనకని ఒక స్టైల్ ఉంటుంది కదా. సో ఈ మేడం ఈ స్టైల్లో మాట్లాడతారు, నేనైతే ఈ స్టైల్లో మాట్లాడతాను అని మనకని ఒక స్టైల్ ని ఫిక్స్ చేసుకోవాలా. ఓకే, మన డ్రెస్సింగ్ షుడ్ బి వెరీ వెరీ నీట్ అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా మూమెంట్ ఉండాలా, రైట్? అందుకని డాన్స్ వేయకూడదు. we have to express, okay? మన హ్యాండ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ మాట్లాడాలన్నమాట. ఓకే, అంతే కదా. మధ్య మధ్యలో మనం మాట్లాడే వర్డ్స్ ఎలా స్టార్ట్ చేయాలి? ప్రెజెంటేషన్స్ ఎలా స్టార్ట్ చేయాలి? we have to wish. ఫస్ట్ మనం గ్రీటింగ్స్ తో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఎస్, గుడ్ మార్నింగ్ టు అనండాల్. మళ్ళీ మీ నేమ్ చెప్పాలి. ఓకే, అండ్ మీరేం చెప్తున్నారో ఇంట్రడక్షన్ అన్నమాట. థర్డ్ వన్ ఏంటి? వీ హ్యావ్ టు యూజ్ ద ఇంట్రడక్షన్ పార్ట్. సో మళ్ళీ 5 W's ఉన్నాయి కదా. వీ హ్యావ్ టు యూజ్ వై, హూ, అంతే కదా. ఎందుకు చేస్తున్నాము, ఎవరికి ఇస్తున్నాము, ప్లేస్ ఎక్కడ చేస్తున్నాము, అంటే ఎప్పుడు ఇస్తున్నాము, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం ప్రెజెంటేషన్ స్కిల్స్ లో వాట్ 5 W's కూడా యూజ్ చేస్తాము. వై, నెక్స్ట్ హూ, వేర్, వాట్, ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో presentation is the practice of showing and explaining the content of a topic to an audience or learner. So మీరంతా learners. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? నేను ప్రెజెంటేషన్ ఇస్తున్నాను, రైట్? ఇది కూడా ప్రెజెంటేషనే. ఎక్కడెక్కడ ఇస్తారు ప్రెజెంటేషన్ అనేది? ఏ ప్లేసెస్ లో మనం ప్రెజెంటేషన్ ఇస్తామో చెప్పండి. స్టేడియం, సెమినార్స్, Function, interview, వెరీ గుడ్. seminars, ఓకే, మీటింగ్స్, meetings, అసెంబ్లీలో మ్యామ్, public lo ma'am. ప్రాజెక్ట్స్, ఆడియన్స్ కి, రైట్? Yes ma'am. ఐఓఓసి కూడా ప్రెజెంటేషనే కదా. మీరు ఇప్పుడు సెల్ఫీ వీడియో తీస్తారు కదా, అది కూడా ప్రెజెంటేషనే అవుతుంది. అంటే మీరు ప్రెజెంటేషన్ ఇచ్చేదానికి ఏ స్కిల్స్ కావాలని నేర్చుకున్నారు ఇందాక కదా. వీ హ్యావ్ టు గివ్ ఏ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ మీన్స్ వీ నీడ్ సమ్ స్కిల్స్. ఎలాంటి స్కిల్స్ ఉంటే ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ అనేది మనం ఇవ్వగలము అనేది ఈ రోజు సెషన్ లో నేర్చుకున్నారనమాట. ప్రెజెంటేషన్ ఈజ్ ఆల్సో ద మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. If you give good presentation, our communication will be improved, right? అది కూడా నోట్ చేసుకోండి. If we give effective presentation, our communicative skills also improves, which can be adapted to various speaking situation. ఒక్కసారి మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తే ఎక్కడైనా మనం మాట్లాడగలము, రైట్? ఎవరి ముందరైనా we don't have fear to speak. ఇప్పుడు నేనైతే ఎవరి ముందరన్నా మాట్లాడతాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్ టు స్పీక్.
ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ముందర కూడా నేను మాట్లాడతాను. అంటే నాకు భయం అనేది లేదనమాట. వై చెప్పండి? ఎవరో వస్తారు, నన్ను చూస్తున్నారు. ఇక్కడ చాలా మంది నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఐ డోంట్ ఫీల్. వై? మీరు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, ఇంకా అదర్ పర్సన్స్, అఫీషియల్స్, ప్రతి ఒక్కరు మీ లెక్చరర్స్, ప్రిన్సిపల్స్ కూడా ఉంటారు కదా. సో ఐ వోంట్ ఫీల్ నర్వస్, షై, ఫియర్నెస్ ఏది లేదనమాట. ఎందుకంటే మీరు టీచ్ చేసే ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉంటుంది మేడం అంటారా? Yes, ma'am. అది కూడా ఒక అనమాట. ఎస్. సో నాకు చెప్తూ ఉంటే ఏమవుతుంది, ఇంకా బాగా చెప్పాలి. సో ఐ ఆమ్ ఆల్సో గోయింగ్ టు ప్రిపేర్ ఎవ్రీ డే. మీకు నేను ఈరోజు చెప్తున్నానంటే ఐ హ్యావ్ టు ప్రిపేర్ ద టాపిక్ బిఫోర్. అంతే కదా. నేను Yes, ఈరోజు ఏమేమి చెప్తాను నా మైండ్ లో ఫిక్స్ చేసుకుంటాను. సో నేను ఈరోజు ఈ స్టోరీ చెప్పాలి, ఇవన్నీ నేను ప్లానింగ్. ఐ హ్యావ్ టు ప్లాన్. ప్రాపర్ ప్లానింగ్ ఉండాలా, ప్రిపరేషన్ ఉండాలా, అది పర్ఫెక్ట్ గా ప్రెసెంటేషన్ ఇస్తాను. ఎస్, వితౌట్ ప్లానింగ్ వీ కాంట్ డూ ఎనీథింగ్. నేను కానీ సరిగా ప్రిపేర్ అవ్వకపోతే మీకు నేను సరిగ్గా చెప్పలేను అనమాట. చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. మనం ఏమేం పాయింట్స్ చెప్తామో మన మైండ్ లో రావాలి. ఆ ఐడియాస్, థాట్స్ అవన్నీ వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ ఇన్ అవర్ మైండ్ వీ హ్యావ్ టు ప్రెసెంట్ హియర్. సో వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఏ ఫ్లో. ఓకే. ఎస్. నెక్స్ట్. సో డెలివరింగ్ ఏ ప్రెజెంటేషన్ కెన్ కాస్, ఇది అయిపోయింది రైట్. సో మీకు ఇక్కడ ఒక పిక్ చూపిస్తాను చూడండి. ఎస్, సెమినార్. వేర్ డు వి యూజ్ ప్రెజెంటేషన్ స్కిల్స్? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు నోట్ డౌన్ సెమినార్స్, వర్క్ షాప్స్, కాలేజ్ ఫంక్షన్స్, ఇంటర్వ్యూస్ అండ్ పబ్లిక్ స్పీచ్. వైవా ఓసి కూడా యాడ్ చేసుకోండి రైట్. ఇప్పుడు మీకు వైవా ఓసి సెషన్స్ ఉంటుందన్నమాట. యూ హ్యావ్ టు ఇంటరాక్ట్. ఎవరైనా ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు కరెక్ట్ గా ఆన్సర్స్ ఇవ్వాలి. సో అది కూడా మీకు ఒక లైక్ అసెస్మెంట్ టెస్ట్ లాగా మీకు వైవా ఓసి టెస్ట్ కూడా ఉంటుంది నెక్స్ట్ వీక్ లో. యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్ అండ్ బి రెడీ రైట్. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు ఎవరిని అడుగుతారో మాకు తెలియదు అనమాట. సో మీరు ఏమేమి నేర్చుకున్నారు, వేరే ట్రైనర్ కూడా మీతో ఇంటరాక్ట్ అవుతారు, మీ టాపిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటారు. యూ హ్యావ్ టు ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్. ప్రిపేర్ వెల్. నేను కొన్ని మోడల్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మీకు ఇస్తానన్నమాట ప్రాక్టీస్ కి. సో యూ హ్యావ్ టు సే ద ఆన్సర్. బట్ ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్. అందరూ పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆన్సర్స్ ఇవ్వాలన్నమాట. ఓకే. వైవా ఓసిలో క్వశ్చన్స్ ఉంటుంది, చాలా క్వశ్చన్స్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. యా, దిస్ ఈస్ సో. ఇక్కడ తను సెమినార్ ఏదో చెప్తుందన్నమాట. ఇక్కడ ఆడియన్స్ ఎంత మంది ఉన్నారు? ఆడియన్స్ ఒక్కరైనా, ఇద్దరైనా, 10 మంది అయినా, లేదు 1 lakh పీపుల్ ఉన్నా కూడా మన ప్రెజెంటేషన్ స్టైల్, పర్ఫెక్షన్ అనేది బాగుండాలన్నమాట. ఎఫెక్టివ్ గా ఉండాలి. మన ముందర ఒక్కరే ఉన్నారు కదా అని మనం ఆలోచించకూడదు. సో మనం ప్రిపేర్ అయిన ప్రెజెంటేషన్ ని పర్ఫెక్ట్ గా డెలివరీ చేయాలి రైట్. వీ హ్యావ్ టు డెలివర్ ఇన్ ఏ పర్ఫెక్ట్ వే. ఒక్క ఆడియన్స్ ఉన్నా, ఒక్క స్టూడెంట్ ఉన్నా కూడా మనం ఇచ్చే ప్రెజెంటేషన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకే. యా, అక్కడ ఒకే ఒక ఆడియన్స్ ఉన్నారు కదా అని మనం బోర్ ఫీల్ కాకూడదు. మనం ఎనర్జెటిక్ గా ఉండాలి, మనం యాక్టివ్ గా ఉండాలి అన్నమాట. ఓకే. యా. సో దిస్ వీక్ ఆల్సో యూ హ్యావ్ వన్ అసెస్మెంట్. సాటర్డే మీకు అసెస్మెంట్ ఉంటుంది. సో లాస్ట్ టాపిక్ చెప్పాను కదా. ఏ టాపిక్ చెప్పాను లాస్ట్ వీక్? వాట్ ఈస్ ద టాపిక్? ఇంగ్లీష్ ఇన్ మీడియా రైట్. Yes, madam. English medium, madam. ఇంగ్లీష్ మీడియం కాదు, ఇంగ్లీష్ ఇన్ మీడియా. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ మీడియాలో ఎలా యూజ్ అవుతుంది, సోషల్ మీడియాలో అండ్ టీవీ, న్యూస్ ప్రతి ఒక్కటి ఉంటుంది కదా. అవన్నీ కొంచెం ప్రిపేర్ అవ్వండి. యూ హ్యావ్ టు రైట్ అసెస్మెంట్ దిస్ వీక్. అండ్ సెల్ఫీ వీడియో, యూ హ్యావ్ టు ప్రిపేర్ ఏ సెల్ఫీ వీడియో. అండ్ యూ హ్యావ్ వైవా ఓసి ఆల్సో. ఓకే. మీకు యాక్టివిటీస్ చాలా ఉంటుంది, వైవా ఓసి ఉంటుంది. వీటికంతా మీకు ప్రైజెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. యూ హ్యావ్ టు ప్రెజెంట్ ఇన్ ఏ
గుడ్ వే. ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ అనేది ఉండాలి. అశోక్, యు ఆర్ స్మైలింగ్ వెరీ వెల్, బట్ యు ఆర్ నాట్ సెండింగ్ వీడియో టు మీ. వై? వీడియో పంపించాలి కదా నాన్న. ఎంతమంది ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్? ప్రతి ఒక్కరు వీడియో అనేది నాకు పంపించాలన్నమాట. సో మీ లెక్చరర్స్ యొక్క హెల్ప్ తీసుకోండి. నేను ఆల్రెడీ లింక్ పంపించాను, ఫోన్ నంబర్ పంపించాను. నో వన్ ఈజ్ ఆస్కింగ్ మీ. Importance of good presentation: it helps to improve your confidence in front of crowd. It helps at the time of job interviews. It also helps to improve your English speaking skill. Good presentation valla communication and English speaking skills kuda perugutundi. It also helps to develop skills in PowerPoint presentation. సో ఇంకా మీరు ఫ్యూచర్ లో జాబ్స్ కి వేటికన్నా వెళ్ళినప్పుడు మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ యూజ్ చేస్తూ నాలాగా మీరు టీచ్ చేసే క్వాలిటీస్ కూడా పెరుగుతుంది. రైటింగ్ ఏ స్పీచ్ ఆర్ ఏ రిపోర్ట్, మనం బాగా రాయడానికి, స్పీచ్ రాయడానికి, రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికి కూడా ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అట్ కార్పొరేట్ లెవెల్ ఇట్ హెల్ప్స్ యూ టు అట్ ద టైమ్ ఆఫ్ బోర్డ్ మీటింగ్స్. కార్పొరేట్ లెవెల్లో అంటే పెద్ద పెద్ద కంపెనీస్ లో బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేస్తూ మనము ఒక ప్రొజెక్టర్ లో మనం చేసిన వాటిని మనం డిస్ప్లే ప్రదర్శించడానికి కూడా ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ యూజ్ అవుతుంది. In colleges it helps to get good score in internals లో వైవా ఓసీలో మనం బాగా ఆన్సర్స్ చేస్తే మనకి ఇంటర్నల్ స్కోర్స్ కూడా, ఇది ఇంజనీరింగ్స్ లో ఉంటుంది, ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అప్పుడు మనం బాగా మాట్లాడితేనే వైవా ఓసీ కండక్ట్ చేస్తారు. అలాంటప్పుడు మనకు ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది చాలా బాగా అవసరం అన్నమాట. సో టుమారో ఆల్సో ఐ విల్ కంటిన్యూ ద సేమ్ టాపిక్ విత్